దేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు ఆహ్వానం. తొండంగి మండలం ఆధ్యాత్మిక నగరం ఏవి నగరం శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో మాజీ ఆర్థిక శాఖ మాత్యులు గౌరవ శ్రీ యలబడ రామకృష్ణుడు విజయలక్ష్మి దంపతులు మరియు గౌరవ ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య గోపీనాథ్ దంపతులు, ఏలూరు ఎంపీ గౌరవ శ్రీ పుట్ట మహేష్ కుమార్ కృష్ణ సాహిత్య దంపతుల సౌజన్యంతో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు తరలిరండి. శ్రీ దుర్గాదేవిని దర్శించుకోండి. జగన్మాత కృపాకటాక్షాలు పొందండి. తొలి రోజు శ్రీ అమ్మవారి నిజరూప దర్శనం. 23వ తేదీన శ్రీ బహలా త్రిపుర సుందరి అలంకరణ. 24వ తేదీన శ్రీ గాయత్రీదేవి అలంకరణ. 25వ తేదీన శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ. 26వ తేదీన శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకరణ. 27వ మరియు 28 తేదీల్లో శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ. 29వ తేదీన శ్రీ సరస్వతీదేవి అలంకరణ. 30వ తేదీన దుర్గాదేవి అలంకరణ. అక్టోబర్ 1వ తేదీన శ్రీ మహిషాసుర మర్దిని అలంకరణ. 2వ తేదీన శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకరణలో దర్శనమిచ్చే ఆది పరాశక్తిని దర్శించుకోండి. 29వ తేదీ ఉదయం 7:30 గంటల నుంచి సరస్వతి పూజకు విద్యార్థులు పిల్లలు తరలి రావాల్సిందిగా, కుంకుమ పూజలకు భక్తులు 50 మంది తరలివచ్చి జయప్రదం చేయ ప్రార్థన. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. అసెంబ్లీలో యనమల దివ్య ప్రజాధ్వని, కోన గ్రామాల ముంపుపై ప్రస్తావన. శ్రద్ధా భక్తులతో ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి వేడుకలు, భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. పల్లెల్లో అంబరాన్నంటిన దసరా సంబరాలు, ఊరూర కలశాల జాతర. యనమల దివ్య పాలన బెస్ట్, టీడీపీలో చేరిన బీహెచ్ కోట వైకాపా నేతలు. సమస్య ఏదైనా పరిష్కరించేంత వరకు పట్టుబదలని విక్రమార్కుల్లా ప్రభుత్వ విప్ యనమల దివ్య పనిచేస్తున్నారు. ప్రధాన సమస్యలకు మంగళం పలికి తనను నమ్ముకున్న ప్రజల పక్షాన నిలిచిన జననేత్రిగా ఖ్యాతి తెచ్చుకున్న ఎమ్మెల్యే యనమల దివ్య అసెంబ్లీ వేదిక చేసుకుని తుని ప్రజల గొంతు గట్టిగానే వినిపిస్తున్నారు. నిరుడు వరదల సమయంలో ముంపు బారిన కోన ప్రాంతాన్ని సందర్శించిన యనమల దివ్య శాశ్వత పరిష్కారం చూపించాలని ఆనాడే సంకల్పించారు. ఇవాళ అసెంబ్లీలో ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. సమస్య తీవ్రతను సర్కార్ దృష్టికి తీసుకెళ్లిన ఆమె శాశ్వత చర్యలు తీసుకోవాలని కోరారు. దివ్య ధన్యవాదాలు అధ్యక్ష. మా తుని నియోజకవర్గం తొండం మండలంలో సముద్రం వెంబడి అడ్డారిపేట నుండి పెరుమాళపురం వరకు సుమారు 20 కిలోమీటర్ వరుసగా కూడా గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష. ఈ గ్రామాలకు వరుసగా ఒక చుట్టుపక్కల కూడా 36 గ్రామాలు ఉంటాయి అధ్యక్ష. ఈ గ్రామాలకు డ్రైనేజ్ వ్యవస్థ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. ప్రధానంగా పెరుమాళపురం పంచాయతీలో ఆవులమంద, గడ్డిపేట, బుచ్చయ్యపేట, లక్ష్మణపేట తదితర గ్రామాల్లో డ్రైనేజ్ వ్యవస్థ లేక వర్షాకాలంలో నీరు ఇళ్లలోకి వచ్చేస్తుంది అధ్యక్ష.
వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది అధ్యక్ష. అలాగే ఈ నీరు కూడా చాలా అలాగా నెలల తరబడి నిల్వ ఉండిపోతుంది అధ్యక్ష. దీనికి అవుట్లెట్ కూడా లేదు. ఈ నీరు కూడా పిల్లల అనారోగ్యానికి కారణం అవుతున్నారు అధ్యక్ష. నీరు ఇళ్లలోకి రావడం వల్ల అసలు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. మహిళలు రైతులు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. మీ ద్వారా గౌరవ పంచాయత్ శాఖ మంత్రి గారిని కోరేది ఏంటంటే ఈ డ్రైనేజ్ వ్యవస్థ త్వరగా ఏర్పాటు చేసి వారిని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నారు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. కాకినాడ జిల్లా కోటనందూరు మండలాన్ని తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మలుస్తామంటున్నారు తమ్ముళ్లు. వైకాపాకు షాకుల మీద షాకులు ఇచ్చేందుకు టీడీపీ ద్వారాలు తెరిచింది. దీంతో వైకాపాపై ఆశలుడిగిన ఆ పార్టీ శ్రేణులు చల్లగా జారుకుంటున్నారు. యనమలకు జై కొడుతూ సైకిల్ ఎక్కేస్తున్నారు. తాజాగా సీనియర్ నేత పెంటకోట భాస్కర సత్యనారాయణ ఆధ్వర్యంలో భీమవరపుకోటకు చెందిన వైకాపాకు చెందిన 100 కుటుంబాలు యనమల సమక్షంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఆరుగుల అప్పారావు, రావాడ మరినయ్య, కొత్తపల్లి రామకృష్ణ, 9వ వార్డు మెంబర్తో సహా ఆరుగుల అప్పారావు, సూరయ్య, దేవుడు, అప్పలకొండ, నాగసత్తిబాబు, మేఘన, అప్పారావు, బుజ్జమ్మ, వరలక్ష్మి, రావాడ మణిబాబు, పెంటకోట సుందర్ కుమార్, కొత్తపల్లి లోవరాజు తదితరులకు పసుపు కండువాలు వేసిన యనమల తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు గాడి రాజబాబు, పోతల సూరిబాబు, మేడపరెడ్డి జోగిబాబు, రాజా, ముక్కుపల్లి ఆనందబాబు, భూలక్ష్మి, రావాడ కన్నబాబు, దండా రాజా, దండా అప్పారావు, కొత్తపల్లి రాజా, ఆరుగుల వీరబాబు, పృథ్వీరాజు, సంజీవరావు, ప్రసాద్ రాజు, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. కొన్ని కారణాల
తూర్పుగోదావరి జిల్లాలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆధ్యాత్మిక నగరం కాకినాడ జిల్లా ఏవీ నగరంలోని శ్రీదేవి భూదేవి సహిత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధిలో దేవీ నవరాత్రి వేడుకలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ జగన్మాత భక్తులకు నిజరూప దర్శనమిచ్చారు. పరిసర గ్రామాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు దుర్గమ్మకు విశేష పూజలు గావించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం శ్రీ శ్రీ దుర్గా మల్లేశ్వరి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సతీమణి కౌన్సిలర్ చింతకాయల పద్మావతి గారు కలశ స్థాపన చేసి ప్రారంభించారు. పద్మావతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కలశ స్థాపన చేశారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ దసరా మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ మరియు ఆలయ కమిటీ వారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కమిటీకి సూచించారు. ఆలయ కమిటీ చైర్మన్ జంపా నాగేంద్రరాజు గారు మాట్లాడుతూ శ్రీ శ్రీ దుర్గా మల్లేశ్వరి అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ జిల్లా ఇన్స్పెక్టర్ ఉమాదేవి, ఈవో సాంబశివరావు, ఆలయ కమిటీ సభ్యులు, ప్రధాన అర్చకులు పివిఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. మరి ఈరోజు దసరా మహోత్సవాలు స్టార్టింగ్ రోజు కలశం స్థాపన ఈరోజు జరిగింది. అలాగే నవరాత్రులు కూడా 9 రోజులు కూడా ఏదో ప్రోగ్రాం పెట్టడం జరిగింది కమిటీ వారు.
అలాగనే మొన్న ఈ మధ్య కాలంలోనే నూతన వర్గం అని చెప్పేసి కమిటీ ఏర్పడింది. చైర్మన్ రాజు గారి సమక్షంలో కమిటీ సభ్యులందరూ కూడా చాలా చక్కగా చేస్తున్నారు. ఎందుకంటే ఈ పాత ఉత్సవాలకు ఇప్పటికే డిఫరెంట్ కనిపించింది. నేను ఏదేమంటున్నానంటే ప్రతి ఒక్కరు కూడా 60,000 మంది జనాభాలో 60-70,000 మంది జనాభాలో మీకే కమిటీ అమ్మవారు కల్పించారంటే మీరు అదృష్టవంతులుగా భావించి మీ సేవా దృక్పథంతో మీ కమిటీ వారందరూ కూడా ఇక్కడ చక్కగా నిర్వర్తించాలని కోరుకుంటున్నాం. పాత రోజుల్లాగా ఎప్పుడూ కూడా ఈ టెంపుల్లో ఏ ప్రాబ్లము లేదని అనిపించుకొని చక్కగా ఈ కమిటీ వారందరూ కూడా ఈ 9 రోజుల నవరాత్రులే కాకుండా ప్రతిరోజు కూడా ఆధ్యాత్మికతతో ప్రతి ఒక్కరూ కాపాడాల్సిన అవసరం ఉంది టెంపుల్ని. ఇక్కడ టెంపుల్ అనేది పాలిటిక్స్కి దీనికి సంబంధం లేదు. మీరందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఏంటంటే ప్రతి భక్తులకు కూడా మీరు సౌకర్యం కల్పించి అన్నదాన కార్యక్రమం అంటే ఇవన్నీ కూడా కల్పించాలని కోరుకుంటున్నాం. మీరందరూ కూడా ఇంతమందిలో మీ కమిటీ ఏర్పడిన అదృష్టవంతులుగా భావించి ప్రతి ఒక్కరు కూడా మీకు వచ్చినటువంటి ఆదాయంలో ఓ 10 రూపాయలు 5 రూపాయలు టెంపుల్కి ఇచ్చి అమ్మవారు సేవ చేసుకోవాలని చెప్పేసి కమిటీ వర్గాన్ని మరియు కమిటీ సభ్యులందరినీ కూడా ఆధ్యాత్మికంతో ఏ విధంగా కూడా ఇబ్బందులు లోటు లేకుండా ఈ గుడికి సేవ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. భక్త మహాశైలి గుర్తెత్తి అలాగే నర్సీపట్నం ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు 22/9 సోమవారం నుండి దేవీ నవరాత్రులు ప్రారంభమైనాయి. ఈరోజు శ్రీమతి చింతకాయల అయ్యన్న పాత్ర గారు అయినటువంటి సభాపతి గారు భార్య గారు అయిన చింతకాయల పద్మావతి గారి చేతుల మీదుగా కలశస్థాపన చేయడం జరిగింది. అలాగే ఈ 12 రోజులు కూడా ఎవ్రీడే ఆర్టీసీ కాంప్లెక్స్ నందు అన్న సంతర్పణ కూడా జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటల నుండి ఆఖరి భక్తుల వరకు మేము అన్న సంతర్పణ చేయడం జరుగుతుంది. అందుకని అందరూ కూడా కాంప్లెక్స్ నందు ఈ దేవి యొక్క ప్రసాదం తీసుకొని భక్తులు దేవి యొక్క దైవ దర్శనాలు దైవ కృపాక్షాన్ని పొందగలుగుతారని కోరుకుంటున్నాను. అలాగే ఈ 12 రోజులు కూడా వివిధ కార్యక్రమాలు వివిధ పూజలు కూడా నిర్వహిస్తాము. అలాగే వచ్చే సోమవారం మమలా నక్షత్రం నందు సరస్వతీదేవి పూజ జరుగును. అందుకని పిల్లలందరూ కూడా ఎక్కువ మంది వస్తారు కాబట్టి వాళ్ళకి తగ్గ ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. అందుకని పిల్లలు కూడా తల్లిదండ్రులు పిల్లలను తీసుకొచ్చి సరస్వతి కృపాక్ష పొందారని కోరుకుంటున్నాను. అలాగే పూజలు కూడా ఇక్కడ చేయడానికి ఏర్పాట్లు చేయండి. అలాగే భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా సహకరిస్తున్నారు. అలాగే శానిటేషన్ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. అలాగే మా ఈఓ గారు ఏసీ మేడం గారు కూడా నేను వచ్చి అన్నీ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈఓ గారు ఉన్నారు, ఇన్స్పెక్టర్ గారు కూడా ఇక్కడ ఉండి అంతా పర్యవేక్షిస్తున్నారు. తర్వాత 12 గంటలకి శ్రీ చింతకాయల విజయ్ గారు రాష్ట్ర తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ గారు వచ్చి అన్న సంతర్పణ ప్రారంభోత్సవం చేస్తారు. ఆ సమయాన్ని కూడా భక్తులు అక్కడికి వచ్చి అన్న సంతర్పణకి పాల్గొంటారని కోరుకుంటున్నాము. అలాగే భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు లేకుండా ఈ 12 రోజులు చేస్తామని కోరుకుంటున్నాము. అంటే ఒక రోజు ఎక్స్ట్రా వస్తుంది. యాక్చువల్గా లక్షవారము దసరా శుక్రవారం అమ్మవారిని తీయం కాబట్టి శనివారం తీస్తాము. అంటే 4వ తారీఖున ఊరేగింపు జరుగుతుంది. ఊరేగింపు కార్యక్రమంలో సభాపతి చింతకాయల అయ్యన్న పాత్ర గారు పాల్గొనడం జరుగుతుంది. అలాగే చింతకాయల విజయ్ గారు, చింతకాయల రాజేష్ గారు కూడా పాల్గొనడం జరుగుతుంది. మా ఈ కార్యక్రమానికి మా వెనక నుండి నడిపిస్తున్నటువంటి సభాపతి అయ్యన్న పాత్ర గారికి, అలాగే చింతకాయల విజయ్ గారికి, శ్రీమతి పద్మావతి గారికి, చింతకాయల రాజేష్ గారికి మా కమిటీ తరపున, మా ఉత్సవ కమిటీ తరపున మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలోని దుర్గమాంబ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘ కార్యాలయంలో రైతులతో సమావేశం జరిగింది. దుర్గమాంబ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘ చైర్మన్ గండి దేవుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ కోన తాతారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ కోన తాతారావు మాట్లాడుతూ సహకార సంఘ సంస్థల్లో రైతులకు పారదర్శకంగా సేవలందించేందుకు రాష్ట్రంలో 2239 సహకార సంస్థలను కంప్యూటరీకరణ చేయటం జరిగిందన్నారు. రైతుల సంక్షేమం కోసం, సంస్థ అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందన్నారు. అనంతరం చైర్మన్ తాతారావు చేతుల మీదుగా రైతుల రుణాల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు పల్లా తాతారావు, బొబ్బరి కన్నారావు, బరినికాన బాబురావు, బొండా సత్యారావు, కె కృష్ణంరాజు, కోటాన అప్పారావు, కోరాడ శ్రీనివాసరావు, సిఇఓ వెంకట్రమణ తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయం ఇంకా మాట్లాడేది దాన్ని మేము వేరుగా రైతులతో సొసైటీస్ ఏ విధంగా సేవలు అందిస్తుంది రైతులకి బ్యాంకు పరంగా అవసరం ఏదో ఉంది ఇవన్నీ తెలియడంలో తెలుసుకుంటూ వచ్చారు. సొసైటీస్ హోమ్ సొసైటీ మామూలుగా నక్షత్రం సొసైటీ సంబంధించిన 95% సొసైటీస్ వేరే పరిశీలించడం జరిగింది. సాధన పథకాలు రైతులు ఏ విధంగా ఉన్నాయి, సొసైటీ ఇచ్చే పథకాల్లో కానీ అవసరాల్లో కానీ తీరుతున్నాయా, సంఖ్యలో ఉన్నటువంటి పథకాలు మీకు వేరుగా ఏ రకంగా అందించాలి అనేటువంటిది నా ప్రధాన ఉద్దేశం. అందుకని విధంగా దేవుడు బాబు అడిగినట్లు ఈ సొసైటీ పనితీరు వల్ల లాభాలు లేదు, సొసైటీకి ఉన్న ఆస్తుల వల్ల లాభాలు లేదు, సొసైటీ లాభాలు తప్ప సొసైటీ లాభాలు లేదు. 50 లక్షల వరకు ఎవరిలో ఉన్నాయి డబ్బులు, అవి ఎవరిలో ఉన్నాయి. రాష్ట్రంలో వేరే ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, వేరే ముఖ్యమంత్రి గారు వారి నాయకత్వంలో సుపరిపాలనటువంటి ప్రభుత్వాలను పారదర్శకంగా ఉండాలి. కాబట్టి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఎదురైనటువంటి సహకార వ్యవస్థలో పూర్తి స్థాయిలో కంపెనీలు జరగాలి. కంపెనీలను జరిగితే కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరపల్లి గ్రామంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో 14వ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయాన మహిళా భక్తులు అధిక సంఖ్యలో కలశ ఊరేగింపులో పాల్గొనగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని గ్రామ పురవీధుల్లో ఊరేగింపు అనంతరం ఆలయంలో ప్రతిష్ఠించారు. గణపతి పూజతో ప్రారంభమై అమ్మవారికి అభిషేకాలు, కుంకుమ పూజలు, అలంకరణ ఘనంగా నిర్వహించారు. ఈ రోజు కనకదుర్గమ్మ వారు శ్రీ బాలత్రిపుర సుందరీ దేవి అవతారంలో దర్శనమివ్వగా భక్తులందరూ పూజించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వాసం నాగేశ్వరరావు, పెనుముచ్చు నరసింగరావు, లంకా ప్రసాద్, సామినేని కృష్ణార్జునుడు, వాసం ఏడుకొండలు, వాసం రమణ, అధిక సంఖ్యలో మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ శ్రీ 14వ వార్షికోత్సవం భాగంగా దేవీ నవరాత్రి మహోత్సవంలో ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అలాగే ఈ రోజు మన దుర్గమ్మ వారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా మన అందరికీ దర్శనమిచ్చారు. ఉదయం 6 గంటల నుండి అమ్మవారి యొక్క కలశయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కలశయాత్రలో పిల్లలు, పెద్దలు, గ్రామ పెద్దలు అందరూ కూడా సహకరించి ఈ కలశయాత్రను ఎంతో ఘనంగా జరిపించారు. అలాగే ముందు 11 రోజుల కార్యక్రమాన్ని అందరూ కూడా సహకరించి అమ్మవారి యొక్క తీర్థప్రసాద మన కాకరపల్లి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ దుర్గా అమ్మవారి నవరాత్రి మహోత్సవం 14వ సంవత్సరం నవరాత్రి మహోత్సవం ఈరోజు ప్రారంభం. శరన్నవరాత్రి ప్రారంభం. ఈరోజు అమ్మవారి యొక్క స్వరూపం బాలా త్రిపుర సుందరి రూపంలో మన అమ్మవారిని అందరూ కూడా దర్శించుకొని, అలాగే కలశలన్నీ కూడా ఊరంతా కూడా ప్రదక్షిణ మార్గంలో ఊరంతా కూడా ఎరిగింపు అమ్మవారి యొక్క అనుగ్రహం ఊర్లో ఉన్నటువంటి జనాలందరికీ కూడా కలిగేటట్టుగా ఊరంతా కూడా ప్రదక్షిణ చేసుకుని ఆ కలశంలో జలాలని కూడా అమ్మవారికి అభిషేకం చేసి తదుపరి గణపతి పూజ, తర్వాత కలశస్థాపన, దుర్గావాహన. ఈ సంవత్సరం విశేషించి 11 రోజులు నవరాత్రి కార్యక్రమం. అమ్మవారు విశేషించి బాలా త్రిపుర సుందరి రూపంలో మనం అన్ని విద్యలకి కూడా మూలం అమ్మవారు బాలా త్రిపుర సుందరి. అటువంటి అమ్మవారిని ఆ నామం చెప్పుకుని అమ్మవారిని దర్శించుకుంటే మనకి అమ్మవారి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా కూడా మనం చేసేటువంటి వ్యాపారం, విద్య, ఉద్యోగం, వ్యవసాయం అన్ని కూడా సత్వరం కూడా ఫలించి మనం అన్ని మంత్రాలు కూడా సిద్ధించేటువంటి మంత్రం అమ్మవారి రూపం బాలా త్రిపుర సుందరి. కనకదుర్గమ్మ భక్తులందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆ కాకరపల్లి గ్రామంలో కనకదుర్గమ్మ వారు వేయించేసి 14 సంవత్సరాలు పూర్తవుతుంది. అమ్మవారు దినదాన్ని ఆకృతి చెందుతూ భక్తులందరి కొంగు బంగారమే కాకరపల్లి గ్రామంలో వేయించేసి ఉన్నారు.
అలాగే ఈ దసరా మహోత్సవ భాగంగా ఈ రోజు నుండి అమ్మవారికి శరన్నవరాత్రి కార్యక్రమాలు మొదలవుతున్నాయి. ఈ 11 రోజులు కూడా అమ్మవారికి విశేష పూజ కార్యక్రమాలు, అమ్మవారికి అభిషేకం, కుంకుమ పూజ, లలితా సహస్రనామాలతో కుంకుమ పూజ, ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలతో కూడా ఈ కార్యక్రమాలన్నీ ఆలయ కమిటీ గ్రామ సభల సహకారంతో కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఎప్పుడు కూడా అమ్మవారి రానున్న రోజుల్లో కూడా అమ్మవారికి ఇంకా విశేషమైన పూజలు కార్యక్రమాలు అయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలరని కనకదుర్గం భక్తులందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. శ్రీ 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 మన అమ్మవారు ఆకాపల్లి కనకదుర్గ అమ్మవారు దేవీ నవరాత్రులు మరి 13 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మా అమ్మ మరి 14వ సంవత్సరం దేవీ నవరాత్రులు రంగరంగ వైభవంగా ఇవాళ ఉదయం 3 గంటల నుంచి కూడా భక్తులు అలాగే వచ్చి మరి ఇవాళ ఈ కలశయాత్ర భారీ ఎత్తున జరిగిందంటే అమ్మ కావాలని కోరుకుని చేయించుకుంటుంది. ఇంకా ఈ పండుగలో ఇంకా మనకి 10 రోజులు పండుగలు ఉన్నవి. ఈ 10 రోజులు కూడా అమ్మ రంగరంగ వైభవంగా చేయించుకోవాలి. ప్రతిరోజు ఒక పండుగ మనల్ని మరి మా కాకాయపల్లి కనకదుర్గం భక్తులందరూ కూడా ఇవాళ ఎంతో ఘనంగా యువరాత్రులు కూడా లేచి మా అమ్మన్నది మా అమ్మగారికి వెళ్ళాలని మా దుర్గమ్మ దర్శించుకుని మరి ఊరంతా మంచి చక్కని వాతావరణంలో మా దుర్గమ్మ పూజలు చేయించుకున్నాం. ఇంకా మరి ఉన్న రోజు కూడా చక్కగా పూజలు ఈ కార్యక్రమాలన్నీ కూడా గ్రామ పెద్దల సహకారంతో, యువత సహకారంతో, మహిళాపతుల సహకారంతో, ఇక్కడ ఉత్సవాల సహకారంతో వీరందరి సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ చెయ్యాలని చేసుకోవాలని అమ్మ కోరుకుంటున్నాం. ఇంకేదో నాది కాదు, ఇది అందరితోనే అందరూ కూడా తలపో చెయ్యి ఎత్తేనే ఈ కార్యక్రమం విజయవంతం చేయగలిగితే అంత గురించి ఉన్న రోజుల్లో కూడా రంగరంగ వైభవంగా చేస్తామని అమ్మవారికి మాటిస్తూ సెలవు తీసుకుంటాం. ఈ రోజు కాకరపల్లి గ్రామంలో మన దుర్గాదేవి వారు 14 సంవత్సరాలు దశమి కార్యక్రమాలు జరుగుతున్నవి. ఈ రోజు వేకువజాము నుంచి కూడా కాకరపల్లిలోని దేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు ఆహ్వానం. తొండంగి మండలం ఆధ్యాత్మిక నగరం ఏవి నగరం శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో మాజీ ఆర్థిక శాఖ మాత్యులు గౌరవ శ్రీ యలబల రామకృష్ణుడు విజయలక్ష్మి దంపతులు మరియు గౌరవ ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య గోపీనాథ్ దంపతులు, ఏలూరు ఎంపీ గౌరవ శ్రీ పుట్టా మహేష్ కుమార్ కృష్ణ సాహిత్య దంపతుల సౌజన్యంతో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు తరలిరండి. శ్రీ దుర్గాదేవిని దర్శించుకోండి. జగన్మాత కృపాకటాక్షాలు పొందండి. తొలి రోజు శ్రీ అమ్మవారి నిజరూప దర్శనం. 23వ తేదీన శ్రీ బాలా త్రిపుర సుందరి అలంకరణ. 24వ తేదీన శ్రీ గాయత్రీదేవి అలంకరణ. 25వ తేదీన శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ. 26వ తేదీన శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకరణ. 27వ మరియు 28 తేదీల్లో శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ. 29వ తేదీన శ్రీ సరస్వతీదేవి అలంకరణ. 30వ తేదీన దుర్గాదేవి అలంకరణ. అక్టోబర్ 1వ తేదీన శ్రీ మహిషాసుర మర్దిని అలంకరణ. 2వ తేదీన శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకరణలో దర్శనమిచ్చే ఆది పరాశక్తిని దర్శించుకోండి. 29వ తేదీ ఉదయం 7:30 గంటల నుంచి సరస్వతి పూజకు విద్యార్థులు పిల్లలు తరలి రావాల్సిందిగా కుంకుమ పూజలకు భక్తులు 50 మంది తరలివచ్చి జయప్రదం చేయ ప్రార్థన. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అసెంబ్లీలో యనమల దివ్య ప్రజాధ్వని, కోన గ్రామాల ముంపుపై ప్రస్తావన. శ్రద్ధా భక్తులతో ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి వేడుకలు, భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. పల్లెల్లో అంబరాన్నంటిన దసరా సంబరాలు, ఊరూరా తలసాల జాతర. యనమల దివ్య పాలన బెస్ట్, టీడీపీలో చేరిన బీహెచ్ కోట వైకాపా నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.